నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు పర్వాలేదా? సో ఇప్పుడు ఇంత నెగెటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది కదా, మీరు ఇంత తొందర కోలుకుంటారని అనుకోలేదు నేనైతే నిజంగా. ఆల్రెడీ డిప్రెషన్ లో ఉన్నారేమో. బట్ ఈ మధ్యలో 3 days గ్యాప్ వచ్చింది కదా ఎలిమినేషన్ తర్వాత, ఎందుకు బయటికి రావడానికి నచ్చలేదా? నేను కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నా. ఐ మిస్డ్ ఫ్యామిలీ అండ్ యష్ ఆల్సో మిస్డ్ మీ లాట్ అండ్ సో ఉందాం అనుకున్నా. అండ్ సెకండ్ వాజ్ లైక్ వీళ్ళు అంటే లైక్ యూనో రీఎంట్రీ అని చెప్పేసి డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి ఇంకా. సో ఐ టుక్ ఏ గ్యాప్ లైక్ దెన్ ఇంకా ఈ రోజు నుంచి రీఎంట్రీ ఉంటే వెళ్తారా? అంత తెలీదు సౌమ్య గారు. అంటే ఇట్లనే పోర్ట్రే చేసేలాగైతే కనుక వెళ్ళి వేస్ట్. నేను నమ్మింది వేరు, నేను ఉన్నది వేరు, మీకు కనిపించింది వేరు. సో అట్లాంటప్పుడు వేస్ట్. నాకు అది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఫర్ మీ. సో మొత్తానికి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? మంచి జర్నీ. ఉన్నంత వరకు అయితే డిఫరెంట్ జర్నీ. అండ్ యూనో నాకు ఎంత పేషెన్స్ ఉన్నది నాకు అర్థమైంది. అండ్ ఆల్సో యూనో ఇప్పటివరకు అయితే ఇప్పుడు బయటకు వచ్చినాక 3 రోజుల నుంచి కూడా అసలు ముందు కంటే చాలా ఎక్కువ పేషెన్స్ ఉన్నది నాకు. సో బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ నాకు పేషెన్స్ ఎక్కువైంది అని చెప్తూ ఉంటారు, పేషెన్స్ నేర్పిస్తుంది అని. అవును. బట్ బిగ్ బాస్ తర్వాత ఆల్మోస్ట్ ఎవరు బయటకు వచ్చినా ఒక సెలబ్రేషన్స్, కేక్ కటింగ్ అని, ఫాలోవర్స్ అని, అట్లా కంటిన్యూస్ గా 2-3 రోజులు అయితే సెలబ్రేషన్స్ కే పోతుంది. మీరేంటి అసలు అడావిడి లేకుండా జస్ట్ చిల్ నార్మల్ గా ఉన్నారు? నేను వీకెండ్ లో పెడదాం అనుకున్నా ఫ్యాన్ మీట్. అట్లా రాగానే అంత హడావిడి అంటే లైక్ చేసుకోవచ్చు కదా, ఒకటి తర్వాత ఒకటి చేసుకొని చిల్ లైక్ రిలాక్స్ చేసుకుందాం అని అనుకున్నా. అంతే ఫ్యాన్ మీట్స్ పెడతా నేను కూడా వీకెండ్స్ లో అట్లా ప్లాన్ చేస్తున్నాము. మీరు బిగ్ బాస్ నుంచి ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యారో, జస్ట్ యు ఆర్ ఎలిమినేటెడ్ అని అన్నప్పుడు మీ మొహంలో కనీసం ఒక షాకింగ్ కానీ, నర్వస్నెస్ కానీ, గిల్టీ ఫీలింగ్ కానీ, అసలు బాధ కానీ, మిస్సింగ్ ఫీలింగ్ కానీ ఇవేవి కూడా మాకు కనిపించలే. ఫస్ట్ థింగ్, మీరు ఎక్స్పెక్ట్ చేశారా లేకపోతే మీరే అడిగారా తెలియకుండా? కదా నేను కావాలని అడిగినా వెళ్తా అని. గంట సేపు నేను అడిగినా. అండ్ మీకు బిట్ అబ్బాయిలాగా చేసైనా సరే నేను వెళ్తా అని అన్నా. గంట సేపు దాకా నేను డిస్కషన్ అయింది లోపల సాటర్డే ఎపిసోడ్ తర్వాత. అండ్ నేను రెడీ కూడా గాను, నీకు కంటెంట్ ఉండదు, టాస్క్ చేయను, నేను ఏం చేయను, నేను 1 week ఈ వీక్ ఎలిమినేట్ చేయకపోతే నెక్స్ట్ వీక్ అబ్బాయిలాగా చేసినా సరే నేను వెళ్ళిపోతా అనేసి మాట్లాడినా. సో ఎందుకు అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు? నాకు ఇంకా బయట జరిగింది అసలు నాకు తెలియదు. అసలు బయట ఎట్లా చూపించారు అనే నాకు అసలు ఐడియా లేదు. బయటకు వచ్చినాక అమ్మ నా గట్ ఫీలింగ్ ఎప్పుడు కరెక్ట్ చెప్తుందిరా బాబు అని అనిపించింది. అట్లీస్ట్ హ్యాపీ ఫీల్ అయినా నేను బయటకు వచ్చినాక. బట్ యూనో అక్కడ సాటర్డే జరిగిన ఎపిసోడ్లో ఐ వాజ్ డిసప్పాయింటెడ్కి వీక్ నడుస్తున్న కొద్దీ రాంగ్గా చెప్తున్నారు నాకు సార్. నాకు ఒక సిచ్యువేషన్ ఒక కాంటెక్స్లో జరుగుతుంది, నాకు సార్ ఏమో వచ్చి స్టేజ్ మీద ఇంకోలా జడ్జిమెంట్ ఇస్తున్నారు. మేమేం నమ్ముతాం అంటే, నాకు తెలిసిన బిగ్ బాస్ పరంగా వీకెండ్స్ నాకు సార్ వస్తారు, జడ్జ్మెంట్ లాగా చెప్తారు. ముందు వీక్ మనం ఏం చేసామో తప్పులు ఏమైనా జరిగితే దాన్ని కరెక్ట్ చేసుకొని ముందు నెక్స్ట్ గేమ్ ఆడాలా ఇలాగా అని తెలుసు నాకు. సో అదే వెయిట్ చేస్తాం కదా. సో వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, గేమ్ పరంగా లైక్ టాస్క్ పరంగా తప్పులు చేస్తామా మనము, లేదంటే మనుషుల మధ్యలో మాటలు ఏమైనా డెసిషన్స్ ఏమైనా తప్పు చేస్తామా, ఇవి రెండింటి పరంగా కూడా ఆయన చెప్తారు అని చెప్పారు. దట్స్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. అండ్ థర్డ్ వీక్లో ఒకటి తప్పు చెప్పారు కి నిఖిల్ నాతో తినలేదని నేను అలిగినా అని. అసలు అది విషయమే కాదు, అసలు ఆ కాంటెక్స్టే డిఫరెంట్. నేను కోపంగా నేను అరుచుకున్న వాడికి నాకు గొడవైంది డిఫరెంట్. ఏమిటంటే ఫస్ట్ మార్నింగ్ వీళ్ళు ఆలు అండ్ సమ్ కర్రీ చేస్తే అది తీయగుంటే నేను తినా అని ముందు రోజు ఉన్న రైస్ని నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా. చేస్తే ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళు మిగతా అందరూ కలిసి తినేసారు మొత్తం ఆ రోజు. లాస్ట్ ఇంత ఉంచారు. ఐ వాజ్ లైక్ ట్రిగర్డ్. నేనేంద్రా బాబు నేను ఇక్కడ ఇట్లున్నా, నేను ఆల్రెడీ చెప్పినా కదా 3 సార్లు చెప్పి చేసుకున్నా. నేను తిండి టైంకి వచ్చేసరికి అందరు ఫినిష్ చేసి గింత ఉంచి నన్ను తిను అంటారు ఏందిరా వీళ్ళు అని నేను ఫ్యామిలీ ట్రిగర్. నా ఇంట్లో నేనే ఫస్ట్ తింటా. అండ్ ఫస్ట్ నాకు పెట్టిన తర్వాతనే ఎక్కడైనా మా అన్న వాళ్ళ ఇంటికి పోయినా, నా ఇంట్లోనైనా, ఆఫీస్లో అయినా ఎక్కడైనా ఫస్ట్ నాకు పెట్టిన తర్వాతనే వేరే వాళ్ళు తింటారు అన్నట్టు. ఎట్లా చూస్తారు, ఎక్కడున్నారా బాబు అని ట్రిగర్ అయింది. సరే వీళ్ళని తిన్న వాళ్ళని మళ్ళీ ఎందుకు అనడం, దాని గురించి హర్ట్ చేయడం ఎందుకు, అయింది కదా వేరేదేదో వేసుకొని తిందాం అన్నట్టు. ఫుడ్ విషయంలో ఎంత అట్లుండా పాపం హర్ట్ అవుతారు కదా. ఐ వెంట్ బ్యాక్ అండ్ లైక్ కొద్దిసేపు కూర్చున్నా, కంట్రోల్ చేసుకున్నా, కోపము లైక్ బాధ వచ్చింది, కంట్రోల్ చేసుకున్నా, కేమ్ బ్యాక్. వీళ్ళు తినండి సోనియా గారు, ఉంది తినండి అంటారు. అరే అది ఏమున్నది, గింతున్నది, ఎండిపోయింది, అది ఆల్రెడీ పాతది. బిగ్ బాస్ హౌస్ అంటేనే అంతే కదా, అడ్జస్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ అడ్జస్ట్ కావాలా. అండ్ నేను ఒక్కదానే అక్కడ అడ్జస్ట్ అయిందంటేనే నేను ఒక్కదాన్ని, నా తర్వాత నిఖిల్
అడ్జస్ట్ అయింది అంటే వేరే వాళ్ళ కోసం కొంచెం చూసి తినడం అంటే కనుక. సో నేను అట్లే ఊరుకున్నా, కంట్రోల్ చేసుకుని కామ్ ఉన్నా. బట్ దే సెండ్ లైక్ నిఖిల్ చెప్తే వింటది అని చెప్పేసి నిఖిల్ని పంపించినప్పుడు నిఖిల్ వచ్చి నన్ను తిన్నావా అని చెప్పేసి అడిగాను. నీ షో ఆఫ్ కన్సర్న్ ఏందిరా, నువ్వు తిన్నావా అని అంత నీకు కన్సర్న్ ఉంటే నువ్వు అప్పుడు అడగాల్సింది. నువ్వు రోజు మామూలుగా అయితే అసలు అందరు హౌస్ అంతా తిన్నాక తింటావు కదా, నువ్వు అప్పుడు కూడా అడగలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్తే నువ్వు వచ్చి నన్ను అడుగుడేందిరా అనేది మా ఇద్దరు గొడవ. అది తీసుకుపోయి నాకు సరే ఏమన్నారు, నిఖిల్ అడగలేదని చెప్పి నువ్వు ఫీల్ అయినావు, అలిగినవు అని చెప్పి మాట్లాడింది థర్డ్ వీక్.